సింగరేణిలో చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది అనేది మనకి గత 2 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అత్యంత పెద్ద ఆదాయం ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థని ఇవాళ ప్రభుత్వము అందులో వస్తున్నటువంటి ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నది లేదా వాటిని వేరే రకంగా ఉపయోగిస్తున్నది. దాని వెనకాల ఈ వందలాది కోట్ల రూపాయల అవినీతికి ఒక అవకాశం ఉన్నది అనేది స్పష్టంగా నిన్న హరీష్ రావు గారి ప్రసంగంలో మనకి స్పష్టమైంది. అది ఇంతకన్నా ముందు కూడా గతంలో జరిగిన నైనీ టెండర్లో మనకి జరిగినటువంటి బయటకు వచ్చినటువంటి అనేక విషయాలు, దానిలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మనుషుల చొరవ ఉన్నది. దీని మీద గద్దలు వాలినాయి, వాటిని నేను కాపాడుతానని వారు డైరెక్ట్ గా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఆ తర్వాత అంతేకాకుండా అనేక టెండర్లలో కానీ అనేక రకాల సింగరేణికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల్లో కానీ ఇవాళ మొత్తము సింగరేణి బెల్ట్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్ల ప్రత్యక్ష జోక్యము విపరీతంగా పెరిగిపోయిందనేది ఇవాళ సర్వత్రా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ప్రభుత్వంలో ఆర్థిక లోటు ఉన్నటువంటి నేపథ్యంలో అంతో కొంత ఆదాయ అవకాశాలు ఉన్నటువంటి సింగరేణి మీద పడి మొత్తం సింగరేణికి సంబంధించినటువంటి ఆదాయాలను వాటి అన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వము నిబంధనలను దాటివేసి కూడా ఉపయోగించుకుంటున్నది. నిన్న హరీష్ రావు గారి యొక్క ప్రసంగంలో కూడా వారు ఉటంకించిన విషయం ఏంటంటే, భారత చట్టాల ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అప్పు తీసుకునేటువంటి పరిమితి ఉంటుందో అంతకన్నా 4 రెట్లు 5 రెట్ల ఎక్కువ అప్పును ఒక్క సింగరేణి నుంచే ఇప్పటికీ తీసుకొని ఉన్నది. అంటే ఒక రకంగా చట్ట పరిధులు దాటి సింగరేణిని వాడుకుంటున్నది స్పష్టంగా కనబడుతుంది. హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పినారు. ఏమన్నారంటే, నేను ఇంకా ఇప్పుడు మొత్తం మాట్లాడను అన్నారు. ఎందుకు అన్నారంటే, ఇవి ఆయనకు వాస్తవంగా దొరికిన ఆధారాల ప్రకారం ఆయన నిన్న చెప్పిన విషయము. ఇంకా ఆధారాలు లేకుండా నేను ఇప్పుడే మాట్లాడను అంటే, ఇంకా చాలా పెద్ద మొత్తంలో సింగరేణి విషయంలో అవకతవకలు ఉన్నాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత చట్టాన్ని ఉల్లంఘిస్తూ కాంట్రాక్టులకి లాభం చేకూర్చేటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు రావాలంటే, అవి బహిరంగంగా ప్రకటించాలంటే పూర్తి ఆధారాలు కావాలి. కాబట్టి వాళ్ళు ఆ సేకరణలో ఉన్నారు. దాన్ని సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. సిఎస్ఆర్ నిధులు ఎంత పర్సెంటేజ్ ఎట్లా వాడాలి అనేది ఒక నిబంధన ఉంటది. అది దాటి చాలా చోట్లలో సింగరేణి అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రజాప్రతినిధులు నిధులు వాడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. అంతేకాకుండా ఏవైతే డిపిఆర్లు లేకుండా, తర్వాత ఒక క్యాబినెట్ ఆమోదం లేకుండా అనేక రకాల కొత్త పరిశ్రమలను సింగరేణి కింద తీసుకుంటూ, లేదా ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి, టెండర్లు విలువడమే కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినటువంటి మొత్తం ప్రూఫ్లు కూడా ఇవాళ హరీష్ రావు గారు బయట పెట్టినారు. ఇవాళ జైపూర్ లాంటి ఒక మంచి విద్యుత్ పరిశ్రమను కూడా పెట్టి సింగరేణికి అనుబంధంగా సింగరేణిని కాపాడుకుంటూ వచ్చి, సింగరేణిని లాభాల్లోకి తీసుకొచ్చి, సింగరేణిలో ఉద్యోగ అవకాశాలను వేసి ఇవన్నీ తీసుకొచ్చినటువంటి ఈ గత 10 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలను విధ్వంసం చేస్తూ ఇవాళ ఏమైంది, మొత్తం రివర్స్ అవుతున్నది. సింగరేణిలో ఆర్థిక సంపద మీద కన్ను వేసినటువంటి ఈ ప్రభుత్వము సంపదను దోచుకుంటున్న క్రమంలో
ఆ కార్మికులు అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా తగ్గించుకోవాలనే నేపథ్యంలో ఇవాళ ఉద్యోగులను సంస్థ నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక కార్యాచరణను తీసుకున్నది. ఇది సింగరేణి కార్మికులలో ఆవేశాలకి సావిస్తున్నది. సింగరేణి మొత్తము 4 జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళు కోల్పోయినటువంటి వారసత్వ హక్కులను సంపాదించుకొని కొత్తగా మళ్ళా ఈ ప్రాంతము అంతా బోసిపోయి మూలకబడ్డ పట్టణాలు, మట్టి కొట్టుకుపోయిన పట్టణాలుగా మారిపోయినటువంటి క్రమంలో ఒక 19,000 ఉద్యోగాలతో మళ్ళీ సింగరేణికి సంబంధించిన చిన్న చిన్న నగరాలు, పట్టణాలు మల్లచెర ఇంకా వ్యాపారమో వాణిజ్యమో ఉద్యోగాలు దొరకడం ద్వారా అక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఆ పట్టణాలు మళ్ళా బతికేటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇవాళ కారుణ్య నియామకాలు బంద్ పెట్టడమే కాకుండా గత ప్రభుత్వం వేసినటువంటి కారుణ్య నియామకాలు కూడా విచారణ జరిపిస్తామని అసెంబ్లీలోనే ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడంతో సింగరేణి కార్మికుడి మెడ మీద కత్తి వేలాడదీసింది ఈ ప్రభుత్వము. దాంతో వాళ్ళందరూ ఇవాళ భయాందోళనలో ఉన్నారు. మా ఉద్యోగాలు రేపు పొద్దుగాల మేము అన్ఫిట్ అయినాము, మాకు వస్తుందో రాదో. సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా సింగరేణి ఉద్యోగం అంటే మనం మన తల్లిదండ్రులతో ఉండొచ్చు, కష్టమైనా ఏమైనా మనం ఇక్కడ పని చేసుకుందామని చెప్పి వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఇవాళ వాళ్ళకి వచ్చిన ఉద్యోగాల మీద ఎంక్వైరీ అంటే వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? ఉన్న ఉద్యోగం వదులుకున్నారు, కొత్త ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. ఇంతే కాకుండా ఇవాళ అన్నిఫిట్ చేయకుండా గోల్డెన్ సెకండ్ అనే ఒక స్కీమును తీసుకొచ్చి అనారోగ్యంతో మేము చేయలేము, మా పిల్లలకి ఇవ్వమంటేనేమో ఇవ్వట్లేదు, కానీ మీరు గోల్డెన్ సెకండ్ తీసుకోండి, మీకు మేము డబ్బులు ఇస్తాము, డబ్బులు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ చేసేసి మిమ్మల్ని ఉద్యోగుల నుంచి తీసేస్తామనేటువంటి కొత్త పథకాన్ని కూడా రూపకల్పన చేస్తున్నట్టు కూడా పెద్ద మొత్తంలో ఇవాళ కార్మికుల్లో భయాలు మొదలైనవి. అంటే కార్మికుల సంఖ్యను తగ్గించి ఇవాళ మొత్తం వచ్చినటువంటి లాభాలన్నిటినీ ఇవాళ ప్రభుత్వ కార్యకలాపాలకు సింగరేణి నుంచి తెలంగాణను నడుపుతామనేది, రెవెన్యూ ఆదాయం నుంచి రెవెన్యూ ఆదాయం పెంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అప్పులు తీసుకొని రాష్ట్రాన్ని నడపడం ఒక పద్ధతి. కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఒక సింగరేణి మొత్తము సంపదనంతా తీసి ఆ రాష్ట్రాన్ని నడపడం అనేటువంటి పరిస్థితి వల్ల తీసుకొస్తే ఆ కంపెనీ మొత్తము సర్వనాశనం అయిపోతే అంతో ఇంతో తెలంగాణకు దిక్కైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి రంగము, ఈ ఉద్యోగాల మీద ఆధారపడుతున్నటువంటి అనేక రకాల పట్టణాలు ఇవాళ రాంగుండం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, శ్రీరాంపూర్, మందమర్రి ఇవన్నీ కూడా సింగరేణి ఉండడం వల్ల ఏర్పడ్డటువంటి నగరాలు. కొత్తగూడెం కావచ్చు, ఆ పట్టణాలన్నీ ఎట్లా తయారైనాయి అంటే విజయ్ గారు మనం చూసాం ఇప్పటివరకు సింగరేణి బొగ్గుకు సంబంధించిన వ్యవహారం దాదాపు 1600 కోట్ల కుంభకోణం జరుగుతుందనే అంశంపై ఇప్పటివరకు మనం చర్చించాం. మరోవైపు బొగ్గుతో పాటు భూమి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూమి, అది కూడా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో దాదాపు 1000 కోట్ల రూపాయల భూదందా జరిగిందనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు లేవనెత్తిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 170 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే సార్, ఇప్పుడు మార్నింగ్ నుంచి మొదలు పెడితే పేపర్లో చూసినా, మనం విశ్లేషించడానికి పెట్టుకున్న వార్తలు చూసినా ఎక్కడ చూడు 1000 కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు మాత్రమే కనబడుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? ఎంత ఘోరమైనటువంటి వ్యవహారం ఇది. అక్కడ సింగరేణి చూస్తే సింగరేణిలో ఇక్కడ పైసలన్నీ తీసుకెళ్లి ఎక్కడో జైసల్మీర్ లో పాకిస్తాన్ బార్డర్ లో పరిశ్రమ పెడుతున్నామని 100 కోట్ల రూపాయల టెండర్ల పేరు మీద అక్కడ దోపిడీ అనేది ఒక ఆరోపణ. ఇక్కడ నడి హైదరాబాద్ లో 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములని, ప్రభుత్వ భూములని ప్రైవేటు వాళ్లకు రాసిచ్చేటువంటి వ్యవహారము. దీనిలో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల జోక్యం లేకుండా ఒక ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారి, కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా రాసిండ్రంటే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎంఆర్ఓను కాపాడేటువంటి ఉద్దేశంతో ఆ ఏసీబీ కేసు పెట్టారు. ఆమె ఇప్పుడు ఆ కేసు పెట్టకపోతే ఆమె లైవ్ లో ఉంటది, విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆమె డ్యూటీలో ఏసీబీ అయింది కాబట్టి ఆమె సస్పెన్షన్ లో ఉంటది కాబట్టి ఆల్రెడీ ఆమె మీద ఏదో చర్య జరిగింది. ఏసీబీ కేసులు వాటి నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటది కదా.
ఆ ఎంఆర్ఓను రక్షించేటువంటి పనిలోనే ఏసీబీ లాగా ఇంటికి పంపించి దాడి చేసినట్టు చేసి ఆమెను ఇప్పుడు అక్కడ నుంచి మెయిన్ స్ట్రీమ్ నుంచి తప్పించినారు. ఆర్టీఓ గారు నేను పర్మిషన్ ఇవ్వలేదని, ఆ కలెక్టర్ గారు నేను పర్మిషన్ లేదు, అది ఆమె రాసిందని తప్పించుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా అసలు జరిగిందా జరగలేదా? జరిగితే ఎంఆర్ఓ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి కదా. ఎంఆర్ఓ గారు ఎట్లా చేస్తారనేది ఏసీబీ కేసు పెట్టి ఏసీబీలో ఆమెమో అవినీతికి పాల్పడినట్టు రాస్తే అంతతో ఎట్లా సరిపోతుంది? అది ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే వాళ్ళ మీద తప్పకుండా తీవ్రమైన విచారణలు జరిపించాల్సినటువంటి అవసరం ఉంటది కదా. అంటే ఇక్కడ అవినీతి ఆరోపణ చేసినప్పుడల్లా ఎవరో ఒక అధికారిని ఎవరినో బలి చేస్తూ మళ్ళీ వాళ్ళను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వంలో కనబడుతుంది. ఎక్కడ అవినీతి ఆరోపణ వచ్చినా ఏదో తాత్కాలికంగా అధికారుల మీద చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారు. అట్లా కాకుండా తీవ్రంగా ఈ ఆరోపణ ఎందుకు వచ్చింది మా ప్రభుత్వం మీద, అట్లా మేము ప్రజాప్రభుత్వము మేము అట్లా చేసే వాళ్ళం కాదు అని చెప్పి కన్సర్న్ మినిస్టరు సీరియస్ గా రియాక్ట్ అయ్యి ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, ప్రతిపక్షాల ఆరోపణ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏందని, అది కాదని నిరూపించి ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న ఆరోపణ చేసి ఇప్పటి వరకు రెవెన్యూ మంత్రి గారి నుంచి ఎక్కడ సమాధానం లేదు, ఎవరు ఆన్సర్ ఇస్తలేరు. కుట్టిన పెయిన్ లాగా అందరూ సైలెంట్ అయిపోయి లోపల ఊరుకొని ఉండడం తప్ప, లేదండి మేము అసలు అట్లాంటి పనే చేయలేదు, ఇది జరగలేదు, మేము ఎంఆర్ఓ జైల్లో పెడతాము, లేకపోతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాడిని కూడా మనం కేసు పెట్టి విచారించాలి కదా. ప్రభుత్వ భూమి నీకు ఎట్లా అయింది ఏంది అనేది తప్పకుండా వాళ్ళని కూడా దీనిలో కేసులో భాగస్వామ్యం చేయాలి కదా. సో ఇప్పుడు మీరు ఏ శాఖ తీసుకున్నా మొత్తం రాష్ట్రం అంతా చెప్పేది ఏంటంటే శాఖల వారీగా ఆర్గనైజ్డ్ గా అధికారులను ఒత్తిడి చేస్తూ అవినీతికి వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ మీద అవినీతికి సంబంధించిన అటువంటి ఒత్తిళ్లు కూడా ఉన్నాయనేది కూడా కొంత ఉన్నది. అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా 100 కోట్ల రూపాయల కుంభకోణాలు, 100 కోట్ల రూపాయల భూదందాలు అనేటివి మనకు వినబడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? అసలు మనము రాక ఇవాళ 20 ఏళ్లకు 15 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణము తదితర అంశాల మీద మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి వాళ్ళ రాగానే మొత్తం అవినీతిమయమైనటువంటి వార్తలు, కుంభకోణాలు ఎలా వస్తున్నాయి. రెండోది కింద ప్రజలు భావిస్తున్నది ఏంటంటే ఇక వచ్చిన అవకాశాన్ని వాడుకుందామని చెప్పి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో మాజీ మంత్రులు దృష్టి సారించేటువంటి ఇవి పెద్ద విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది నియోజకవర్గ స్థాయి వరకు, మండలాల స్థాయి వరకు ఎక్కడికక్కడ వ్యవస్థీకృతమై ఈ దందాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. అనేక మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ ఆవేదనలు చెప్పరానిటువంటివి. ఎవరి భూమి తెల్లారి వరకు ఎవరికి పోతుందో తెలియదు. మీ భూభారతిలో కూడా మనం ఇవాళ చూసుకున్నాము. ధరణి తప్పని చెప్పినటువంటి వాళ్ళు వాటిని సముద్రంలో విసిరి పారేస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళ 1,00,000 ఎకరాల భూమిని దానిలో బ్లాక్ చేసి పెట్టినారు. ఇట్లా ఎక్కడికక్కడ ప్రభుత్వమే లేదా మినిస్టర్స్ లేదా వాళ్ళకి సంబంధించిన అనుచరులే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన ఆరోపణలు రావడం అనేది వెంటనే తీవ్రంగా మంత్రులు ప్రతిస్పందించి బయటకు వచ్చి విషయాలను క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా తీవ్రమైన ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేసినారు. కాబట్టి అదే స్థాయిలో ఎవరైనా చీఫ్ సెక్రటరీ గారైనా ప్రతిస్పందించండి. ఒకవేళ మినిస్టర్ కాకపోతే లేదా మినిస్టర్ గారు బయటకు వచ్చి లేదు ఇది తప్పుడు ఆరోపణ, ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయి ఆధారాలు, ఇవి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పచ్చు. అంతేందుకండి, విత్ పేపర్స్ తో పాటు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తో పాటు మైనింగ్ మీద అసెంబ్లీలోనే నిలదీస్తే ఇప్పటి వరకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అక్రమ మైనింగ్ల మీద అక్కడ జరిగినటువంటి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి పోయని చెప్పి సాక్ష్యాధారాలతోటి అసెంబ్లీలో మాట్లాడితే కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి
ఈ సిచ్యువేషన్ ఇంత అవినీతి అనేది విపరీతంగా ఇవాళ సమాజంలో పేరుకపోవడం అనేది, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసుకుంటూ రాసుకుంటూ పోవడం అనేది ఇది ఒక రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితి కానటువంటి సిచ్యువేషన్. ఇది చాలా ప్రమాదకరమైన గంటిక అని చెప్పి మనం భావించవచ్చు.